తరలుదాము రండి మనం జన్మభూమికి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి నినదించబోతున్నారు. పాలనను గాడిలో పెట్టే దిశగా ప్రజలు భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో జన్మభూమి 2 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ ప్రకటన చేసిన చంద్రబాబు త్వరలోనే జన్మభూమి 2 విధి విధానాలు రూపొందిస్తామన్నారు. ఏపీ సీఎంగా తొలిసారి 1995లో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని 1996లో జన్మభూమిగా మార్చారు. అప్పటికే దక్షిణ కొరియాలో సక్సెస్ అయిన శామ్యూ అండాగ్ మూవ్మెంట్ స్ఫూర్తిగా దీన్ని తీసుకున్నట్లు చెబుతారు. జపాన్ నుంచి 1945లో స్వాతంత్ర్యం పొందిన కొరియా తర్వాతి కాలంలో రెండుగా చీలిపోవడంతో దక్షిణ కొరియా తీవ్రమైన కరువులో మునిగిపోయింది. ఇది చాలదన్నట్లు 1969లో దక్షిణ కొరియా వరద బీభత్సానికి అతలాకుతలమైన తర్వాత అక్కడి ప్రభుత్వం గ్రామాల పునర్నిర్మాణానికి పూనుకుంది. అయితే ప్రభుత్వం ఒక్కటే ఈ పని చేయడం కుదరదని గుర్తించిన జనం రోజులో కొంత సమయాన్ని గ్రామ పునర్నిర్మాణానికి తమ వంతు సాయంగా శ్రమదానం చేసేవారు. తద్వారా దక్షిణ కొరియాలోని గ్రామాల రూపురేఖలు మారిపోవడంతో పాటు గ్రామాల్లో పనులు జరుగుతూ వారి ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. ఒకానొక దశలో పట్టణాల్లో ఉన్న వారి తలసరి ఆదాయం కంటే గ్రామాల్లో ఉన్న వారి తలసరి ఆదాయం ఎక్కువైంది. దీంతో ఈ మూమెంట్ అప్పట్లో ప్రపంచాన్ని ఆకర్షించింది. దీని స్ఫూర్తితోనే అప్పట్లో జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని చెబుతారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో పాటు రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆవిర్భవించింది. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని భావించిన అప్పటి సీఎం చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే దేశ విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు తమ సొంత గ్రామానికి అంతో ఇంతో సాయం చేయాలని పిలుపునిచ్చారు. వారికి సాయం చేయాలని ఉన్నా సరైన ప్లాట్ఫామ్ లేదని వెనకాడుతున్నారని గుర్తించిన సీఎం చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రూపొందించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు చాలా మంది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. అటు సినీ నటులు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టే విషయంలో ముందు వరుసలో నిలవడంతో అప్పట్లో ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ఇంతలో రాష్ట్రంలో పాలన మారడంతో జన్మభూమి కార్యక్రమం మూలన పడింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు జన్మభూమి 2 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే P4 అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా సెటిల్ అయిన వారు తమ జన్మభూమికి పుట్టిన ఊరికి సేవ చేయడంతో పాటు నిరుపేద కుటుంబాల్ని దత్తత తీసుకునే కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిని బట్టి 1 నుంచి ఎంతవరకైనా పేద కుటుంబాల్ని దత్తత తీసుకుని వారిని పేదరికం నుంచి బయటపడేయడం జన్మభూమి 2లోని P4 ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. గతంలో PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు దానికి అదనంగా మరో పీని జోడించి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గా మార్చారు. అంటే పేదరిక నిర్మూలనను కూడా దీనిలో భాగం చేశారు. P4 ఇంప్లిమెంట్ కావాలా, ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉండారో వాళ్ళని ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపరచాలా, ఒకటి కూడా ఆలోచిస్తున్నానని చెప్పారు. జన్మభూమి 2 ఫేజ్ 2 అంతకుముందు జన్మభూమి చేశాము. ఈరోజు జన్మభూమి 2 ఇంప్లిమెంట్ చేసేదానికి దానికి ఎవరైనా సరే ఇండస్ట్రీస్, ఎన్ఆర్ఐస్, రిచ్ పీపుల్ వాళ్ళ గతంలో మాదిరిగా 20-30% ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్మభూమిలో చాలా మంచి అచీవ్మెంట్ జరిగింది. అటువంటిది మళ్ళీ తిరిగి ప్రారంభించాలనే ఆలోచన కూడా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. జన్మభూమి 2లో పేదరిక నిర్మూలన చేయడం ద్వారా గ్రామాల రూపురేఖల్ని, అక్కడి వారి ఆర్థిక స్థితిగతుల్ని మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని కలుపుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించే వేదికగా దీన్ని రూపొందించనున్నారు.